విక్టరీ వెంకటేష్ సినిమాలు ఎలాంటి సక్సెస్ సాధిస్తాయో మనకు తెలిసింది. డైరెక్ట్ మూవీ అయినా, రీమేక్ మూవీ అయినా కానీ తన నటనతోనే హిట్ అవుతాయి సినిమాలు. అలాంటి సినిమాలు మన టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో కొన్ని హిట్స్ అయితే మరికొన్ని ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. డ్యూయల్ రోల్‌లో నటించిన 'జయం మనదేర' మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రిలీజ్ అయి వెంకటేష్ స్టామినా ఏంటో చూపించింది. వెంకటేష్ గారి నటన మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. అందుకే బ్లాక్ బస్టర్ అయింది మూవీ. 'బాహుబలి' సీరీస్ కూడా ఆల్మోస్ట్ 'జయం మనదేర' స్టోరీ ఫ్లేవర్‌లోనే ఉంటుంది. 'దేవి పుత్రుడులో' డ్యూయల్ రోల్ పెర్ఫార్మెన్స్‌లో అదరగొట్టారు వెంకటేష్. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రిలీజ్ అయింది మూవీ. హై వాల్యూస్‌తో గ్రాఫిక్ హంగులతో రూపొందించాడు దర్శకుడు ఈ మూవీని. నీట మునిగిన ద్వారక బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కింది మూవీ. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకొని చతికిల పడింది. అయినా కానీ ఓ వర్గం ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది మూవీ. 'జయం మనదేర', 'దేవిపుత్రుడు' ఈ 2 సినిమాలు 100 రోజుల గ్యాప్‌లో రిలీజ్ అయ్యాయి. ఒక హీరో సినిమాలు 100 రోజుల గ్యాప్‌లో రిలీజ్ అవ్వడం వింత కాకపోయినా, ఒక హీరో నటించిన డ్యూయల్ రోల్ మూవీస్ 100 రోజుల గ్యాప్‌లో రిలీజ్ అవ్వడం ఓ రికార్డే. ఈ రికార్డ్‌ను ఇప్పటికీ ఏ హీరో బ్రేక్ చేయలేకపోయారు. 94 ఏళ్ల తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలో 2 పాత్రలు పోషించిన 2 సినిమాలు 100 రోజుల గ్యాప్‌లో రిలీజ్ అయి, ఒక సెంటర్‌లో 16 వారాలు ఆడటం సంచలన రికార్డయితే, 2 సెంటర్స్‌లో ఆడడం అత్యద్భుతం. విజయవాడలోని అప్సర ఏసీ థియేటర్‌లో 'జయం మనదేర' మూవీ 118 రోజులు, రోజుకు 4 ఆటలతో 16 వారాలాడింది. అదే విజయవాడలోని అలంకార్ ఏసీ థియేటర్‌లో 134 రోజులు, రోజుకు 4 ఆటలతో 16 వారాలాడింది 'దేవిపుత్రుడు'. ఇలా ఒక సెంటర్‌లో మూవీస్ ఆడడం డబుల్ రోల్ చిత్రాలలో తెలుగు రాష్ట్రాల ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలిచాయి సినిమాలు. ఈ 2 సినిమాలు విజయవాడలోనే కాకుండా గుంటూరులో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 'జయం మనదేర' గుంటూరులోని వెంకటకృష్ణ ఏసీ థియేటర్‌లో 118 రోజులు, రోజుకు 4 ఆటలతో 16 వారాలాడింది. 'దేవిపుత్రుడు' గుంటూరులోని నాజ్ అప్సర థియేటర్‌లో 116 రోజులు, రోజుకు 4 ఆటలతో ప్రదర్శింపబడింది. విజయవాడ, గుంటూరులో ఈ రికార్డ్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. 'దేవిపుత్రుడు' ఫ్లాప్ టాక్‌తోనే ఈ 2 సెంటర్స్‌లలో 100 రోజులకు పైగా ఆడి వండర్‌ఫుల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇది వెంకటేష్ గారి స్ట్రాటజీ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.